నమస్కారం. స్టాక్ మార్కెట్ తాజా అప్డేట్స్కు స్వాగతం. ఈరోజు భారతీయ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ ఇండెక్స్ ఏకంగా 600 పాయింట్లకు పైగా క్షీణించి 24,000 మార్కు దిగువకు చేరుకుంది. సెన్సెక్స్ కూడా దాదాపు 2,100 పాయింట్ల నష్టంతో 76,800 స్థాయికి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు. గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు బ్యారెల్కు $100 మార్కును దాటేశాయి. అంతేకాకుండా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ పరిస్థితులు మార్కెట్పై తీవ్ర ఒత్తిడిను పెంచుతున్నాయి. నిఫ్టీ తన ఆల్ టైమ్ హై 26,373 నుండి 10% పడిపోవడంతో మార్కెట్ అధికారికంగా టెక్నికల్ కరెక్షన్ జోన్లోకి ప్రవేశించింది. ఇక స్టాక్స్ విషయానికి వస్తే గ్యాస్ కొరత కారణంగా పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ షేర్లు 10% మేర పతనమయ్యాయి. ఇండిగో, ఎస్బీఐ వంటి దిగ్గజ షేర్లు కూడా భారీగా నష్టపోయాయి. అయితే ఇంతటి బలహీన మార్కెట్లోనూ విప్రో మరియు హెచ్సీఎల్ టెక్ వంటి ఐటీ షేర్లు కొంత కోలుకుని గ్రీన్ మార్క్లోకి రావడం విశేషం. మార్కెట్ నిపుణులు ప్రస్తుతం కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషకుల ప్రకారం పీఎఫ్సీ మరియు సెయిల్ వంటి స్టాక్స్ను విక్రయించవచ్చని సూచిస్తుండగా బెల్ మరియు హిండాల్కో వంటి వాటిపై కొనుగోలు అంటే బై ఆసక్తిని చూపుతున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే దాదాపు 88,000 మంది భారతీయులు అక్కడి నుండి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇలాంటి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.